హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సంజీవని గార్డెన్స్. నేను మీ కన్నయ్య. ఈ ఎపిసోడ్లో మనం గార్డెన్ ఏర్పాటుకు ఎలాంటి అవగాహన ఉండాలి, గార్డెన్ మొక్కల కోసం నీటిని ఏర్పాటు చేసుకునే విషయాల గురించి, మొక్కలు నాటే ముందు గార్డెన్ను సిద్ధం చేయాల్సిన పనుల గురించి తెలుసుకుంటాం. ముఖ్యంగా మనం గార్డెన్ తయారు చేయాలంటే కావాల్సింది ఓపిక. వేగంగా ఏర్పాటు చేయాలంటే కుదరదు. దీనికోసం ఒక అవగాహన, ఒక పద్ధతి ప్రకారం పరిస్థితులను పరిశీలిస్తూ అర్థం చేసుకుంటూ నడపాల్సి ఉంటుంది. అలాగే మొక్కలు అంటే అపారమైన ప్రేమ కూడా ఉండాలి. ఇవన్నీ మనలో ఉన్నాయి అనుకుంటేనే గార్డెన్ జోలికి వెళ్ళటం మంచిది, లేకపోతే మానేయాలి. ఎందుకంటే అనవసరంగా టైం వేస్ట్, మనీ వేస్ట్, చేసిన శ్రమ వేస్ట్, చివరికి మొక్కల ప్రాణం తీసిన క్రెడిట్ కూడా మనకే దక్కుతుంది. వీటన్నింటినీ దాటి మనం చేయగలము అనుకుంటే చాలు, మీ గార్డెన్కి స్ట్రాంగ్ పునాది పడినట్టే. ఒకసారి మనం ఈ స్టేజ్కి వచ్చామంటే తప్పకుండా గార్డెన్ రూపుదిద్దుకుంటుంది. నాకు గార్డెన్ గురించి ఏమీ తెలియదు, ఎలా చేయాలి, ఏం చేయాలి అనే పరిస్థితి కూడా దూరం అవుతుంది. అలాగే మీకు ఒక టాప్ సీక్రెట్ చెప్తాను. మీ గార్డెనే మీకు గురువై అన్ని విషయాలను నేర్పిస్తుంది. ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరిని సంప్రదించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు నేర్పిస్తుంది. సమస్య వస్తేనే పరిష్కార మార్గం కూడా కనిపిస్తుంది. అవసరమే మనకి అన్ని దారులను చూపిస్తుంది. కాబట్టి గార్డెన్ని సహజంగా ఒక క్రమ పద్ధతిలో పెంచుకుందాం. ఈ ఎపిసోడ్ క్వశ్చన్: మనకు చెట్ల యొక్క వేళ్ళు ఏమి సూచిస్తాయి? మీ సమాధానాన్ని 2 పదాలలో మాత్రమే కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. గత ఎపిసోడ్లో మిమ్మల్ని నేను అడిగిన ప్రశ్న: మనకు గార్డెన్ ఎందుకు అవసరం? ఈ ప్రశ్నకి సమాధానం ఇచ్చిన వారు జె విష్ణుమూర్తి గారు, వసంత కేబి గారు, గంగాధర్ రాజు గారు, శ్రీనివాస్ రాజు గారు, రవిగోలి గారు, వెంకన్నరాజు గారు, రవీందర్ రాజు కేబి గారు, శరత్ చంద్రరాజు, పృథ్వీరాజ్, సుదర్శన్ రాజ్, చంద్రకళ గారు, సురేష్ చంద్ర గారు. చాలా ఎక్కువ సమాధానాలు వచ్చాయి. ఆల్మోస్ట్ సమాధానం కోసం పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేసినట్టుగా అనిపించింది. సమాధానాలు పంపిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరి అభిప్రాయాలు, సమాధానాలను గౌరవిస్తున్నాను. వాస్తవానికి చాలా దగ్గరగా అందరూ చెప్పారు, చాలా సంతోషం. అయినా కానీ ఫార్మాలిటీగా సమాధానాన్ని డిక్లేర్ చేస్తున్నాను. ఫుడ్ అండ్ హెల్త్. సో గార్డెన్ వలన మనకి ఆర్గానిక్ ఫుడ్, అట్లాగే మంచి ఆరోగ్యం అందుతాయి. సో థ్యాంక్ యూ ఆల్ పార్టిసిపెంట్స్. సో ఇప్పుడు గార్డెనింగ్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. మనం గార్డెన్ ఏర్పాటు చేయాలంటే కావాల్సింది ప్రాథమికంగా నీటి సదుపాయం. మనకు ఇదే మొదటి పునాది రాయి. కాబట్టి మొక్కలకు కావాల్సిన నీటి సదుపాయాన్ని ముందుగా మనం ఏర్పాటు చేసుకోవాలి. అది బోరు ద్వారా కావచ్చు, బావి కావచ్చు, చెరువు నీరు కావచ్చు, కెనాల్ వాటర్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఇలా ఏదో ఒక నీటి సదుపాయాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ మన గార్డెన్లో బోర్ వేసి దాని పక్కనే పర్కోలేషన్ ట్యాంక్ని ఏర్పాటు చేసిన విషయం గత ఎపిసోడ్లో తెలియజేశాను. బిల్డింగ్ టెర్రస్ పైన పడినటువంటి వర్షం నీరు పైపు ద్వారా ఈ పర్కోలేషన్ ట్యాంక్లో పడడం వలన వాటర్ రీఛార్జ్ అవుతుంది. ఇందులో ఎన్ని నీళ్లు పడినా ఆగకుండా ఇంకిపోవడం దీని ప్రత్యేకత. గార్డెన్లో మొక్కలకి డ్రిప్ ఇరిగేషన్ కంటే స్వయంగా నీటిని అందించడమే బెస్ట్. డ్రిప్ సిస్టమ్ ద్వారా మనకి శ్రమ తగ్గవచ్చు, కానీ గార్డెన్లో అన్ని మొక్కలు ఒకే రకంగా ఉండవు కాబట్టి కొన్నిటికి నీరు ఎక్కువ అవసరం ఉంటుంది, కొన్నిటికి నీరు తక్కువ అవసరం ఉంటుంది.
ఇలా మొక్కలకు కావాల్సిన నీటి మోతాదు తేడా రావటం వల్ల మొక్కలపైన చాలా ప్రభావం పడుతుంది. ఒక్కోసారి మొక్కలు తట్టుకోలేక చనిపోతాయి కూడా. కాబట్టి మొక్కలకి నీటిని స్వయంగా మనమే అందించడం ఉత్తమమని నా అభిప్రాయం. గార్డెన్ ఏర్పాటులో మరో ముఖ్యమైన అంశం గ్రౌండ్ ప్రిపరేషన్. ఇందులో బెడ్ ఫార్మేషన్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ తయారు చేసుకోవచ్చు. నేను ఈ గార్డెన్లో పిట్ ఫార్మేషన్ మెథడ్ ద్వారా మొక్కలను నాటడం జరిగింది. అలాగే మొక్కలు నాటుకోవడానికి ఒక పరిధిని, ప్లాంటింగ్ జోన్ని స్పెసిఫిక్గా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మన గార్డెన్కి అవసరమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే వర్షం వల్ల కానీ ఇంకా ఏ రకంగానైనా కానీ ఎక్కువ నీళ్లు మన గార్డెన్లోకి వచ్చే అవకాశం ఉంటే నీరు బయటకు వెళ్ళిపోయే మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి వ్యవస్థని మనము ఏర్పాటు చేసుకోకపోతే మనకి మొక్కలకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రతి మొక్క దగ్గరికి మనము స్వయంగా వెళ్ళే విధంగా ఒక దారిని ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల మన గార్డెన్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అదేవిధంగా ఒక రెగ్యులర్ టైమింగ్లో మన గార్డెన్ మొక్కలకి నీరు అందించే విధంగా వాటర్ స్టోరేజ్ పాయింట్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. జస్ట్ లైక్ సంప్ లేదా ఓవర్ హెడ్ ట్యాంక్. ఈ విధంగా మన గార్డెన్ లేఅవుట్ని తయారు చేసుకుంటే మేనేజ్మెంట్ చాలా ఈజీ అవుతుంది. లేఅవుట్ అనే దాన్ని సింపుల్గా చెప్పాలంటే అందుబాటులో ఉన్న స్థలాన్ని అద్భుతంగా మలుచుకునే ఒక కళ. ఈ ఎపిసోడ్ ప్రారంభంలో నేను అడిగిన ప్రశ్న, మనకు చెట్ల యొక్క వేళ్ళు ఏమి సూచిస్తాయి? మీ సమాధానాన్ని జస్ట్ 2 పదాలలో మాత్రమే ఇవ్వండి. కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ని షేర్ చేయండి. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఎపిసోడ్ SGT9లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము మొక్కలను నాటుకోవడానికి ముందు నేలను తయారు చేయడంలో చివరిగా చేయవలసినటువంటి అంశాల గురించి చూద్దాం. అలాగే నాటుకోబోయే మొక్కలను ఎలా సిద్ధం చేయాలనే పద్ధతులను కూడా చూస్తాం. ఇంకా మొక్కలను గార్డెన్లో నాటుకోవడం చూస్తాము. మొక్కలను నాటిన తర్వాత ఎలాంటి ప్లానింగ్ ఉండాలి అనే అంశాలను కూడా చూద్దాం. తొలి దశలో గార్డెన్ చూస్తే మనకు కలిగేటటువంటి ఫీలింగ్ ఎట్లా ఉంటుందో అది కూడా చూద్దాం. సో మన ఈ ప్రయాణంలో ప్లానింగ్ నుంచి యాక్షన్ వరకు ఎలా పూర్తవుతుందో చూద్దాం. కాబట్టి సీక్వెన్స్ను మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.